హాయ్! నేను మీ అర్చన. వెల్కమ్ టు అర్చన వ్లాగ్స్. యెస్టర్‌డే నేను వ్లాగ్ పెట్టలేను. కొంచెం బిజీగా ఉండే మా అబ్బాయి ఔట్ ఆఫ్ కంట్రీ పోతున్నాడు. సో, ఆయన సెండ్ ఆఫ్‌కి ఎయిర్‌పోర్ట్‌కొచ్చినామనమాట. ఎయిర్‌పోర్ట్‌కొచ్చి లైక్ ఎంత ఫాస్ట్‌గా అయిపోయిందంటే వచ్చినాము, ఇంకా వెళ్ళిపోయిండు. బాయ్ చెప్పేసిన. ఇంకా లెఫ్ట్ లోపలికెళ్ళిపోయిండు. లోపలికెళ్ళిపోయినాక ఇంకా నేనేం చేసినా అంటే ఒక చిన్న వీడియో తీద్దామనేసి మీకు అందరికీ ఎయిర్‌పోర్ట్ చూపిద్దాం అనుకున్నాను అనమాట. అందరూ పోయి ఉంటారు ఎయిర్‌పోర్ట్‌కి ఎప్పుడో ఒకసారి ఎళ్ళుంటారు. కానీ అంటే ఎవరైతే ఎయిర్‌పోర్ట్ హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్ చూడలే అంటే కొంచెం గ్లిమ్స్ ఇస్తున్నా అనమాట. ఇది సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్‌కి తీసిన. మళ్ళీ మేము సెకండ్ ఫ్లోర్‌కి వచ్చేసినాం అనమాట. సెకండ్ ఫ్లోర్‌లో అయితే రియల్లీ ఎంత బ్యూటిఫుల్‌గా రెనోవేట్ చేసిండంటే, నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అసలు ఇది రెనోవేషన్ లేకుండే. అంటే అప్పుడు ఇట్లా లేకుండే. సో, నిజంగా మీరు వెళ్ళిండ్రనుకోండి కొంచెంసేపు స్పెండ్ చేయొచ్చు అక్కడ. ఎంత బాగుందంటే టైమ్ యూ కెన్ స్పెండ్ కొంచెం టైం మంచిగా స్పెండ్ చేసి ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. ఇంకోటి ఎయిర్‌పోర్ట్‌లో మీరేమైనా మర్చిపోయినారు అనుకోని, అయ్యో నేను ఇది కొనుక్కోలే, అది కొనుక్కోలే అని అనుకోకండి. మీరు అక్కడ పోయినాక అక్కడ మంచిగా కొనుక్కొని మళ్ళీ యూ కెన్ గో బ్యాక్ టు యువర్ డెస్టినేషన్స్ అనమాట. మీరు ఏమన్నా మర్చిపోయినారు అనుకో, అగో ఏం కనబడుతుంది అక్కడ, నీలోఫర్ కూడా ఉందా, ఇక్కడ చైన్స్ ప్రతి ఒక్కటి ఉంది. ఇదంతా సెకండ్ ఫ్లోర్, నేను ఇప్పుడు తీసిందంతా సెకండ్ ఫ్లోర్. పైననేమో మన డిపార్చర్స్ ఉండే, కిందనేమో ఇది సెకండ్ ఫ్లోర్. మళ్ళీ ఇప్పుడు ఇది లాస్ట్ది వచ్చేసి ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. అక్కడ రత్నదీప్, అపోలో కూడా ఉన్నాయి. ఇంకా బయటికి వచ్చేసినాక అదే వచ్చేసి ప్లాజా అనమాట. అక్కడ కొంచెం రెస్టారెంట్స్ ఉంటాయి అనమాట. ఇంకా బయటికి వచ్చేసినాం. ఇదే మా బ్లాగ్.